సింగరేణిలో మారుపేర్ల సమస్య. దీనికి పరిష్కారం ఎప్పుడు? మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయి? మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి భరోసాతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు అనేక మంది రాజకీయ నాయకులను కలిసి చివరికి దీక్షలు చేసి 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఇన్వాలిడేట్ అయినటువంటి కార్మిక కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నిరాహార దీక్ష చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. యాజమాన్యం కానీ, ఇటు ప్రభుత్వం కానీ, గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ నాయకులు కానీ. ఈరోజు ఏఐటీసీ మేనిఫెస్టోలో 48 డిమాండ్లు పెట్టినట్లయితే అందులో 45వ డిమాండు మారుపేర్లకు సంబంధించినటువంటిది. అలాగే ఐఎన్టీసీ పెట్టినటువంటి 39 డిమాండ్లలో 25వ డిమాండు, తర్వాత 32వ డిమాండు రెండు కూడా మారుపేర్లకు సంబంధించినటువంటి. ఈ 2 యూనియన్లు కూడా గతంలో ఈ సమస్య గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి కూడా ఎన్నికల్లో గెలుపు కోసం ఈ హామీలను ఇచ్చినటువంటి 2 సంఘాలు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు అనేటువంటిది. చివరిగా కమిటీ వేస్తామని చెప్పి ఆ కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎవరితో వేస్తారు, ఎంత కాలంలో దాని యొక్క రిజల్ట్ ఇస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పలేకపోతా ఉన్నాయి ఈ సంఘాలు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంలో వచ్చి హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ దాన్ని మాట మర్చిండ్రు. ఈ యొక్క ప్రస్తావన అనేది తీసుకురాలేకపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే మద్దతు తెలుపజేస్తున్నది. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, వాళ్లకు న్యాయం చెయ్యండి. 1 టైం సెటిల్మెంట్ ద్వారా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత హామీ ఇచ్చినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ యొక్క హామీని నిలబెట్టుకోవాలి. లేనట్లయితే సింగరేణిలో ఎన్నికలకు ఏ సందర్భంలో వచ్చినటువంటి కార్మిక వర్గం మిమ్మల్ని తిప్పికొడుతుంది. ఈ యొక్క సమస్యకు మీరు పరిష్కారం చూపకపోతే అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్.